నమస్తే అండి అందరికి. మనం భగవద్గీత శ్లోకాల గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు సాంఖ్యయోగము 2వ అధ్యాయంలోని 21వ శ్లోకం చెప్పుకుందాము. పద్మప్రియ గారు చదువుతారు. ఆమె వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థకం ఘాతయతి హంతికం. థ్యాంక్ యూ అండి. మనం భావం చెప్పుకుందాము. ఓ పార్థ, ఎవడు ఈ ఆత్మను పుట్టుక లేనిదని, నాశనం లేనిది అని, నిత్యమైనదని, అక్షయమైనదని తెలుసుకుంటాడో అలాంటి పురుషుడు ఎవరిని చంపిస్తాడు, ఎవరిని చంపుతాడు? నేను నిత్యమైన, శాశ్వతమైన, చావు పుట్టుకలు లేని ఆత్మను అని గ్రహించిన మానవుడు తనతో సహా అందరూ ఆత్మస్వరూపులే అని తెలుసుకుంటాడు. ఇక అలాంటి వాడు ఎవరిని చంపుతాడు, ఎవరిని చంపిస్తాడు? ఆత్మను గురించి ఏమీ తెలియనివాడు, దేహమే నేను అనే భ్రమలో ఉన్నవాడు, నేను ఆత్మనే కాని దేహాన్ని కాదు అని తెలుసుకోలేనివాడు, నశించే దేహంలో నశించని ఆత్మగా ఉన్నాను అని గ్రహించలేనివాడు శరీరాన్ని చంపి నేను అతన్ని చంపాను అనుకుంటాడు. అందుకే దుఃఖిస్తాడు, శోకిస్తాడు. కానీ ఆత్మజ్ఞానం కలిగిన మహాత్ముడు నేను ఆత్మను, నశించని ఆత్మను అని నిశ్చయ జ్ఞానం కలవాడు ఆత్మనైనా నాకు జనన మరణాలు లేవు అని గ్రహించి నేను చంపేవాణ్ణి అని కాని, అతను చనిపోయేవాడు అని కాని అనుకోడు. అంతేకాదు ఆత్మనైనా నేను అకర్తను, ఏమీ చేసేవాణ్ణి కాదు, అలాగే ఏమీ చేయించేవాణ్ణి కాదు అని గ్రహించినప్పుడు నేను చంపేవాణ్ణి కాదు, చంపించేవాణ్ణి కాదు అని గ్రహిస్తాడు. ఈ శ్లోకంలో కూడా ఏంటంటే మళ్ళీ ఇదే చెప్తున్నారు. ఏమని? నేను ఆత్మని, శరీరాన్ని కాదు అని. ఇన్ని శ్లోకాల్లో ఇన్ని రకాలుగా చెప్తున్నారు కదా. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అనిపిస్తుంది కదా. ప్రతిరోజు ఇదే చెప్తున్నారు అనిపిస్తుంది కదా. ఎందుకు అంటే ఒక విషయాన్ని మనం పదే పదే చెప్పామనుకోండి, ఆ విషయం మన సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిపోతుంది. ఒకసారి విన్న విషయం మళ్ళీ మర్చిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ 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 విన్న విషయము ఎప్పుడైతే మన ఆ లోపల మన సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిందో దాన్ని మర్చిపోయే వీలు ఉండదు. అలాగే చూడండి, మనకి ఒకటి గుర్తుండిపోవాలంటే ఇప్పుడు కథలు రాస్తారండి. ఎలా రాస్తారు? తెల్లవారింది అని చెప్పడానికి సూర్యుడు తూర్పున మెల్లగా ఉదయిస్తున్నాడు, పక్షులు తమ గోళ్ల నుంచి బయటకు వచ్చి కిలకలలాడుతూ ఉన్నాయి, చల్లని గాలి తాకుతూ కొత్త రోజు ప్రారంభమవుతోంది. అంటే ఇలాగా ఒక వాక్యాన్ని ఏంటంటే చిన్న వాక్యంలో చెప్పేదాన్ని పెద్దగా చెప్తారు. ఎందుకంటే మనం దాన్ని ఇమాజిన్ చేసుకుని అది మనసులో గుర్తుండిపోతుంది. అలాగే వర్షం పడుతుంది అని చెప్పేయచ్చు, వర్షం పడుతుందని చెప్పరు. మేఘాలు గుమిగూడి ఆకాశం మబ్బుగా మారింది, చినుకులు మెల్లగా నేలను తాగుతున్నాయి, మట్టి వాసన మనసుకి హాయిగా అనిపిస్తుంది. కథలు రాసేవాళ్ళు గమనించండి, ఎప్పుడైనా సరే మనం కథలు చదువుతూ ఉంటే మనకి ఇలాగా వీళ్ళంతా వర్ణన చేస్తూ ఉంటారు. ఎందుకు? సింపుల్గా వర్షం వస్తుంది అని చెప్పేస్తే అయిపోతుంది కదా. ఎందుకు అంటే మనం ఇమాజిన్ చేసుకుని దాని లోపలికి వెళ్తామని, అంటే ఆ భావంలో లీనమైపోతామని చెప్పేసి బాగా అర్థం చేసుకుంటామని. అలాగే కృష్ణుడు కూడా ఏంటంటే ఇక్కడ ఇలా చెప్పడం వల్ల, అంటే మళ్ళీ మళ్ళీ ఆత్మ నేను చెప్పడం వల్ల అది బాగా గుర్తుంటుంది అన్నట్టు చెప్తున్నారు అనమాట. అలాగే ఇప్పుడు అతను బాధగా ఉన్నాడు అని చెప్పొచ్చు, కానీ దాన్ని కూడా ఎలా చెప్తామని ఎక్స్పాండ్ చేసి అతని కళ్ళల్లో నీళ్లు మెరుస్తున్నాయి, అసలు మాటలు రావట్లేదు ఆ టైంలో, అతను చూస్తుంటే చాలా భారంగా కనిపిస్తున్నాడు, ఇలా అంటే వర్ణించి వర్ణించి చెప్తూ ఉంటాం ఒక మాట. లేకపోతే సంతోషంగా ఉన్నాడు అనుకోండి, అతని ముఖంలో పెద్ద నవ్వు, అసలు ఆనందం, కళ్ళల్లో ఆనందం తెలిసిపోతుంది, ఆ మాటల్లో ఉత్సాహం తెలుస్తుంది. అంటే అతను ఎంత ఆనందంగా ఉన్నాడు అనే దాన్ని వర్ణించి వర్ణించి చెప్తాము. ఎప్పుడైతే చెప్తా ఉంటామో ఆ ఫీల్ ఇంకా బాగా వస్తుంది అనమాట. అందుకని సాధారణంగా మామూలుగా చెప్పేసామనుకోండి, అవి ఊరికి వింటారో వదిలేస్తారు. కానీ ఇలా ఎప్పుడైతే ఈ వర్ణించి చెప్పినప్పుడు అవి లోపల గుర్తుండిపోతాయి. ఒక రోజు నైట్ నేను వెళ్తున్నాను, భయపడ్డాను అన్నారనుకోండి, అప్పుడు మర్చిపోతాం. కానీ వాళ్ళు ఎలా చెప్తారు, ఆ రోజు ఆదివారము, అమావాస్య, చాలా నిశ్శబ్దంగా ఉంది, చీకటిగా ఉంది, అసలు చుట్టూ ఎవరూ లేరు, అప్పుడప్పుడు షుష్ అని గాలి శబ్దం వేస్తోంది, ఒక పాత చెట్టు, ఆ చెట్టు కొమ్మలు కూడా మెల్లగా కదులుతున్నాయి, అవి కూడా ఒక రకమైన వింత శబ్దాన్ని చేస్తున్నాయి, ఒంటరిగా నడుస్తున్నాను నేను, ఒక్కడనే నడుస్తూ ఉన్నాను నేను, ఒక్కసారిగా ఎవరో వెనకాల వస్తున్నట్లుగా, వెనకాల నడుస్తున్నట్లుగా అనిపించింది, ఒకేసారి ఆగిపోయాను, ఆ శబ్దం కూడా ఆగిపోయింది, మళ్ళీ నడవడం మొదలు పెట్టాను, మళ్ళీ అదే శబ్దం వస్తుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది, మెల్లగా వెనక్కి తిరిగి చూశాను అని చెప్పేసరికి చెప్పేవాళ్ళ కంటే కూడా వినేవాళ్ళకి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ఏంటి, ఎవరైనా ఉన్నారా, చెప్పు, తర్వాత ఏం జరిగింది చెప్పు అంటాము. ఎందుకు అంటే అది క్రియేట్ చేయడానికి మన లోపల, అంటే అది లోపల అంత నాటుకుపోవడానికి అలాంటి ఫీలింగ్స్తో చెప్తారు. మనం అలాగే క్రైమ్ థ్రిల్లర్ స్టోరీస్ ఏమైనా చూస్తున్నాం అనుకోండి, సినిమాల్లో కానీ ఎందులో అయినా సరే, వాళ్ళు అలాగే వర్ణించి చెప్తారు. ఛానల్లో నూతన్ ప్రసాద్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ గురించి చెప్తా ఉండేవారు అనమాట. అప్పుడు అలాగే వర్ణించేవాడు, ఆ రోజు రాత్రి ఇలా వర్ణిస్తూ ఉంటారు. ఎందుకంటే మనకది ఆ ఇంపాక్ట్ అనేది మన లోపల ఎప్పుడైతే అలా వర్ణించి చెప్తామో
బాగా నాటుకుపోతుంది. అలాగే కృష్ణుడు కూడా ఏంటంటే ఇక్కడ అర్జునుడికి మళ్ళీ మళ్ళీ ఆత్మ అని ఎందుకు చెప్తున్నారంటే నాటుకుపోవాలి లోపల. అంటే అర్జునుడికే కాదు మనందరికీ చెప్తున్నారు. ఆ లోపల పూర్తిగా ఆ భావం పూర్తిగా మన లోపల నింపేయాలని చెప్పేసి అన్ని సార్లు ఇన్ని విధాలుగా చెప్తున్నారు అనమాట. ఇంకా ఈ శ్లోకంలో ఏం చెప్పుకోవచ్చు అంటే, నేను చెప్పాను కదా, ఒక వ్యక్తిని చంపిన ముద్దాయిని జడ్జి ఉరిశిక్ష విధిస్తున్నాడు. మరి జడ్జి ఉరిశిక్ష విధిస్తున్నాడు కదా, అతనికి ఏమి శిక్ష లేదా? ఒక ఒక వ్యక్తిని చంపేయమని చెప్తున్నాడు కదా, మరి అతనికి శిక్ష లేదా అంటే అతను ఏంటంటే ఆ లా ప్రకారం పనిచేస్తున్నాడు. అలాగే ఒక రాజు కూడా ఏం చేస్తాడంటే, ఎవరైనా తప్పులు చేశారనుకోండి రాజ్యంలో, వెంటనే ఏం చేస్తాడు, రకరకాలుగా శిక్షిస్తూ ఉంటాడు. అంటే కొంతమందికి కాళ్ళు తీయించేస్తాడు, చేతులు తీయించేస్తాడు, కారాగారంలో బంధిస్తారు. ఇలా రకరకాల శిక్షలు వేస్తూ ఉంటారు. ఒక జడ్జి ఏమో ఎంతో మందికి శిక్షలు విధిస్తున్నాడు, ఉరి శిక్షలు విధిస్తాడు, ఇంకా రకరకాల శిక్షలు విధిస్తున్నాడు. మరి వీళ్ళు కూడా వాళ్ళని బాధ పెడుతున్నారు కదా అంటే, ఆ హింసకు కూడా ఒక ప్రయోజనం ఉందండి. ఎందుకు హత్య చేసిన వ్యక్తికి ఉరి వేస్తున్నారు అంటేనంట, మళ్ళీ జన్మలో ఇప్పుడు కనుక ఈ ఉరి వేయలేదనుకోండి, హత్య చేసిన వ్యక్తి కొంతమంది చూడండి తప్పించుకుంటారు, వేరే వాళ్ళని ఇరికించేసి తప్పించేసుకుంటారు, హత్యలు చేసి ఇంకా రకరకాల తప్పుడు పనులు చేసి. కానీ అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, వేరే జన్మెత్తైనా సరే దానికి ఆ శిక్ష ఏదైతే చేశారో కర్మ, ఆ కర్మకి ఫలితాన్ని అనుభవించాలి. ఇప్పుడు ఎవరైతే ఉరిశిక్ష వేసేసారు కదా, ఉరిశిక్ష వేసినప్పుడు ఆ మళ్ళీ జన్మలో వచ్చే దుఃఖాన్ని తగ్గిస్తున్నారంట. ఆ దుఃఖాన్ని మళ్ళీ జన్మ వరకు తీసుకెళ్ళక్కర్లేకుండా ఈ జన్మలోనే అనుభవించేలాగా చేస్తున్నారు వాళ్ళు. అలా ఒకవేళ నిజంగా శిక్ష పడలేదనుకోండి, శిక్ష పడినవాడు ఏం చేస్తాడు, మళ్ళీ ఇంకో జన్మెత్తి ఆ దుఃఖాన్ని అనుభవించాలి. కృష్ణుడు కూడా ఇప్పుడు అర్జునుడిని యుద్ధంలో చంపమని చెప్తున్నారు. అదంతా ఏంటంటే డ్యూటీ. ఒక డాక్టర్ ఉన్నాడు, ఆపరేషన్ చేస్తాడు. అదే డాక్టర్ వచ్చి ఒక కత్తితో ఎవరన్నా కోస్తే అది కేసు అవుతుంది, ఆ పోలీసులు కంప్లైంట్ చేయొచ్చు. కానీ ఆపరేషన్ చేసినప్పుడు కట్ చేస్తున్నాడు, అది డ్యూటీ చేస్తున్నాడు, అందుకని అది హింస కాదు. ఒకవేళ అందుకని అర్జునుడికి ఏం చెప్తున్నారు కృష్ణుడు, ఒకవేళ నువ్వు చంపకపోయినా వేరే వాళ్ళు ఎవరైనా చంపుతారు వాళ్ళని, లేదు అలా కాకపోయినా సరే నార్మల్గా అయినా సరే చనిపోతారు, ఈ దేహమే చనిపోయేది, ఆత్మ కాదు అని మళ్ళీ మళ్ళీ నొక్కి వక్కానిస్తున్నారు. ఇక్కడ శ్రీకృష్ణుడు తాను చెప్పే మాటలలో అర్జునుడితో పాటు తనను కూడా కలుపుకుంటున్నాడు. యుద్ధం చేయమని స్వయంగా అర్జునుడిని ప్రోత్సహిస్తున్నాడు. అంటే సామాన్య భావంలో అర్జునుడు చంపేవాడు, శ్రీకృష్ణుడు చంపించేవాడు. కానీ ఆత్మజ్ఞానం కలిగితే, నేను ఆత్మను అనే దృఢ నిశ్చయంలో ఉంటే ఇక చంపేదెవరు, చంపించేదెవరు? తాను చెప్పే ఆత్మజ్ఞానాన్ని అర్జునుడు గ్రహించి, నేను ఆత్మను అని, ఆత్మ చావు లేనిది అని గ్రహిస్తే, అనుభవపూర్వకంగా గ్రహిస్తే నేను చంపేవాణ్ణి అనే భావం పోతుంది. ఆ భావం పోతే ఇంక దుఃఖానికి తావులేదు. నశించేదానికి దుఃఖించాలి, కానీ నశించని దానికోసం ఎందుకు దుఃఖము? ఇంతకు ఆత్మకు ఈ శరీరాలకు గల సంబంధం ఏంటి అనేది తర్వాత శ్లోకాల్లో చెప్తున్నారు. అది రేపు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ అండి.